వీడియోలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇందులో ఎలాంటి సాస్ లేకుండా చాలా సింపుల్గా చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇది ఇక్కడ నేను రైస్ను వండి పక్కన పెట్టుకున్నాను. ఇది 250 గ్రాముల రైసు. ఇక్కడ రైసు మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఏ ఫ్రైడ్ రైస్కైనా దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. మనం తీసుకునే 250 గ్రామ్స్ రైస్కి 6 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఇది బీట్ చేసుకుంటేనే ఎగ్స్ కూడా చక్కగా ఫ్లఫీగా వస్తాయి. ఇంకా ఈ విధంగా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయల మీద ఉన్న పై పొట్టును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇంకా ఇది ఈ విధంగా వేగిన తర్వాత పక్కకి ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కళాయిలో మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని చక్కగా వేగనివ్వాలి. ఇది ఫస్ట్ వాటర్గా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. ఇంకా ఇది ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత దీనిని గరిటె పెట్టి స్లోగా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే ఈ ఎగ్స్ అన్నీ మరీ చిన్న చిన్న ముక్కల పొరుటులాగా అయిపోతాయి. ఇంకా కలుపుకుంటే ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి దాన్ని మొత్తం వేగించుకోవాలి. ఇది మరీ డీప్ ఫ్రై చేసుకో అవసరం లేదు, లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ వీడియోలో చూడండి, ఇంకా ఈ విధంగా వేగేంత వరకు వేగించుకొని తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే ఈ ఎగ్స్ని ఈ విధంగా పెద్ద ముక్కలు కన్నా ఉంచుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలు కన్నా గెరటితో కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని కొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం ఇవి వేగిన తర్వాత దీనిలో 2 క్యారెట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కూడా చక్కగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. వేసిన క్యారెట్ క్యాప్సికమ్ వేగడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఒక 2 to 3 మినిట్స్ అలా పడతాయి, అంటే అవి మగ్గడానికి. ఇంక ఈ విధంగా కలుపుకుంటే చక్కగా వేగించుకోవాలి. ఇంక ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని, అవి యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా ఒక్కసారి కలుపుకొని ఇంకా ఎగ్స్ ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మొత్తం యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. అంటే మొత్తం ఇదంతా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంక ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా దీన్ని మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీనిలో రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత కూడా ఇది మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని 1 మినిట్ వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని కూడా ఇది ఒక 1 మినిట్ కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.